సంపదను సృష్టించడం ఈ మాట వినగానే మనలో చాలామందికి కొంచెం భయంగా చాలా కష్టంగా అనిపిస్తుంది కదూ. కాని నిజంగానే అంత కష్టమా? ఒకవేళ కాదంటే ఈరోజు మనం ఆర్థిక స్వేచ్ఛకు దారితీసే ఒక చాలా చాలా సింపుల్ దారి గురించి తెలుసుకోబోతున్నాం. సంపదను నిర్మించడమనేది అంత సంక్లిష్టంగా లేకపోతే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఎందుకంటే మనం ఫైనాన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే ఏవేవో పెద్ద పెద్ద మాటలు, అర్థం కాని స్ట్రాటజీలు ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తాయి. కానీ అసలు విషయమేంటంటే ఇదంతా నిజమా లేక మనల్ని భయపెట్టడానికి సృష్టించిన ఒక భ్రమ? మొదటగా ఒక పెద్ద అపోహను పక్కన పెట్టేద్దాం. మీరు డబ్బు సంపాదించాలంటే మార్కెట్లో నెక్స్ట్ రాబోయే సూపర్ హిట్ స్టాక్ ఏదో కనిపెట్టే మేధావి అవ్వాల్సిన పనిలేదు. నిజానికి చాలామంది ధనవంతులయ్యింది ఆ దారిలో కానే కాదు. అలాగే మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు కింద పడుతుంది అని చెప్పే జ్యోతిష్యులు కూడా అవ్వకర్లేదు. ఒక్కసారి మనం ఈ కన్ఫ్యూజన్, ఈ టెన్షన్ అనే పొరలను పక్కకు తీసేస్తే అప్పుడు మనకు చాలా స్పష్టమైన సింపుల్ దారి కనిపిస్తుంది. మరి అంత సింపుల్ దారి ఏంటి అని ఆలోచిస్తున్నారా? దానికి సమాధానమే జేఎల్ కాలిన్స్ రాసిన ది సింపుల్ పాత్ టు వెల్త్ అని ఈ పుస్తకం. ఈ పుస్తకంలో మ్యాజిక్లు ఏమీ ఉండవు. కేవలం ఒకే ఒక సింపుల్, పవర్ఫుల్ పద్ధతి ఉంటుంది. ఇది ఎవ్వరైనా ఫాలో అవ్వచ్చు. సరే, మరి మొదలు పెడదామా? మనం ఏదైనా పెద్దది కట్టాలంటే దానికి పునాది చాలా బలంగా ఉండాలి. సంపదను నిర్మించడంలో కూడా అంతే. కానీ ఆ పునాది ఏంటి అనేది చాలామంది తప్పుగా అనుకుంటారు. అసలు ఏది ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలామంది వాళ్ల సంపాదనను ఎలా పెంచుకోవాలి అనే దానిమీదే ఫోకస్ పెడతారు. కాని అసలైన గేమ్ చేంజర్ అది కాదు. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ రెండిటి మధ్య గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే అదే మీ సంపదకు అసలైన ఇంజిన్ అన్నమాట. సో పాయింట్ ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదు, మీరు ఎంత డబ్బును మీ దగ్గర ఉంచుకోగలుగుతున్నారు అదే ముఖ్యం. మీ ఫినాన్షియల్ గ్రోత్కి అదే ఆక్సిజన్. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం ఇక్కడ చాలా అవసరం. పొదుపు అంటే ఏదో కోల్పోతున్నట్టు, త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. పొదుపు అనేది మీ సంపద అనే ప్రయాణానికి కావాల్సిన ఇంధనం. ఆ ఫ్యూయల్ లేకపోతే మీ ఫినాన్షియల్ ఇంజన్ అసలు స్టార్ట్ కూడా అవ్వదు. అంతే. ఓకే, మన దగ్గరిప్పుడు ఫ్యూయల్ అంటే పొదుపు చేసిన డబ్బు ఉంది. ఇప్పుడు మనకు ఒక ఇంజిన్ కావాలి. ఎలాంటి ఇంజిన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. అదే టైంలో నమ్మశక్యం కాని విధంగా సింపుల్గా ఉండాలి. అదే మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఆ ఇంజినే ఇండెక్స్ ఫండ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మార్కెట్లో ఏ స్టాక్ బాగుంటుంది, ఏది పెరుగుతుంది అని ఒక్కొక్కదాన్ని సెలెక్ట్ చేసుకునే బదులు మీరు మొత్తం స్టాక్ మార్కెట్నే ఒకేసారి కొనేస్తారు. ఇది అచ్చం ఏ పండు టేస్టీగా ఉంటుందో అని ఆలోచించే బదులు మొత్తం పండ్లబుట్టనే కొనేయడం లాంటిదన్నమాట. మరి స్ట్రాటజీ ఎందుకంత పవర్ఫుల్? ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది మీ రిస్కును బాగా తగ్గిస్తుంది, మీ ఖర్చులను ఆల్మోస్ట్ జీరో చేస్తుంది, అలాగే స్టడీగా లాంగ్ టర్మ్లో మంచి గ్రోతునిస్తుంది. నిజం చెప్పాలంటే చాలామంది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ల కన్నా ఇదే బాగా పర్ఫామ్ చేసింది. దీని బట్టి మనకేమర్థమవుతుంది? ఇన్వెస్టింగ్ విషయంలో సింపుల్గా ఉండటమే చాలాసార్లు తెలివైన పని. అయితే ఈ దారి సింపులే కాని సులభం కాదు. దీనికి చాలా క్రమశిక్షణ కావాలి. ఎందుకంటే దారిలో మనల్ని పక్కదారి పట్టించే అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి రెండు పెద్ద సవాళ్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిది అధిక వడ్డీ అప్పులు, ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్. ఇవి మన సంపద అనే మొక్కను అది పెరగక ముందే తినేసే గొంగళి పురుగుల్లాంటివి. మనం మన భవిష్యత్తును నిర్మించుకోవాల్సింది పోయి గతాన్ని క్లియర్ చేయడానికే మన టైమంతా సరిపోతుంది. ఇక రెండో పెద్ద అడ్డంకి మార్కెట్ అస్థిరత. అంటే మార్కెట్లో వచ్చే హెచ్చుదగ్గులు. ఇవి తప్పవు. మార్కెట్ సడన్గా పడిపోతున్నప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. భయం మొదలవుతుంది. ఆ భయంలో చాలామంది వాళ్ల ఇన్వెస్ట్మెంట్స్ని చాలా తప్పుడు సమయంలో అమ్మేస్తారు. కాని ఇక్కడ మనం ఒక నిజాన్ని మనసులో బలంగా నాటుకోవాలి. మార్కెట్ పడిపోవడం అనేది ఒక విపత్తు కాదు, అది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఎవరైతే క్రమశిక్షణతో నిలబడతారో వాళ్ళు కేవలం ఆ టైంని దాటడమే కాదు, ఆ తర్వాత ఇంకా బలంగా ఎదుగుతారు. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి,
మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా ఎవరైతే పెట్టుబడి పెట్టడం ఆపలేదో మార్కెట్ మళ్లీ కోలుకున్నప్పుడు వాళ్ళకి భారీ లాభాలొచ్చాయి. ఇది క్రమశిక్షణ యొక్క పవర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రయాణాన్ని నడిపించే ఒక మ్యాజికల్ పవర్ గురించి, అలాగే అది మనల్ని తీసుకెళ్లే ఫైనల్ డెస్టినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ పవర్ పేరే కాంపౌండింగ్. దీన్ని ప్రపంచపు 8వ వింత అని కూడా అంటారు. ఇదొక ప్రాసెస్. మీరు పెట్టిన డబ్బు, దానిమీద వచ్చిన లాభం, ఈ రెండూ కలిసి మళ్లీ కొత్త లాభాన్ని సంపాదించడం మొదలుపెడతాయి. ఇక్కడే మీ డబ్బు తనంతట తానుగా పెరగడం మొదలవుతుంది. ఈ చార్ట్ చూడండి. టైం గడిచే కొద్దీ కాంపౌండింగ్ పవర్ ఎలా పెరుగుతుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. మొదటి 10 ఏళ్లతో పోలిస్తే చివరి 10 ఏళ్లలో వచ్చే గ్రోత్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కావాల్సింది రెండు. 1 కన్సిస్టెన్సీ, 2 ఓపిక. ఈ మార్గం యొక్క అసలైన లక్ష్యం లగ్జరీ కాదు, స్వేచ్ఛ. మన టైంని మనకు నచ్చినట్టు వాడుకునే స్వేచ్ఛ. డబ్బు గురించిన టెన్షన్ లేని జీవితాన్ని గడిపే స్వేచ్ఛ. ఆ స్టేజ్లో మీరు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే మీకోసం పనిచేస్తుంది. సో చూశారు కదా, ఈ పుస్తకంలోని మొత్తం ఫిలాసఫీని ఈ 4 సింపుల్ స్టెప్స్లో చెప్పేయచ్చు. మీరు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు పెట్టండి, మిగిలిన డబ్బుని ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉండండి, లాంగ్ టర్మ్లో ఓపికగా ఉండండి. అంతే, అంత సింపుల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎవరో అదృష్టవంతులకు మాత్రమే రాసిపెట్టింది కాదు. ఈ సింపుల్ దారిని ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ రోజే మొదలుపెట్టండి. క్రమంగా పొదుపు చేయండి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఓపికగా ఉండండి. ఇక టైం తన మ్యాజిక్ని చూపిస్తుంది. మీ ఆర్థిక భవిష్యత్తును మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. जय हो, जय हो, भारत माता की जय।